ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై, లాలనే నింపనా నేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం. అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా, వయసు ఎంతొస్తున్నా, పాపవే పాపవే నాన్ననయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో
నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే అందించినటువంటి ఇది ప్రభుత్వ ఈ బిడ్డలు బట్టి ప్రభుత్వ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా నేను జస్టిస్ కుమార్ రాజేశ్వర దంపతులను బట్టి ప్రభుత్వం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని వారి దాంపత్య జీవితాన్ని ప్రభుత్వం మీరు ఎంతో కృపగా ఇచ్చి అందించిన బిడ్డను బట్టి ప్రభుత్వం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ పట్ల ప్రభుత్వం మీరు ఉంచినటువంటి మరి యొక్క నూతన సంవత్సరం దయాకృతాన్ని బట్టి ప్రియా కుటుంబం సంతోషిస్తూ మీ నామాన్ని గణపరచడంలో భాగంగా ప్రియా కుటుంబస్తులు ఏర్పరిచిన ఇది నా కృతజ్ఞత కూడిక కొరకు ప్రభుత్వం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన ప్రభు అనేక మంది ప్రభు ఆహ్వానించబడ్డారు. ప్రత్యేకంగా దైవజనులు, స్థానిక సంఘం, రక్త సంబంధులు, శ్రేయభిలాసులు, మిత్రులు అనేకమైన వారు ప్రభు ఆహ్వానించబడ్డారు. తండ్రి నైనా ప్రియులంతా ఇది ప్రభు తగు సమయానికి స్థలానికి రావడానికి సహాయపడమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభుత్వం ఇచ్చేసిన దైవజనులు ప్రియ స్థానిక సంఘం అంతటిని బట్టి ప్రభుత్వం మీకు వందనాలు. ఆరాధన ప్రభుత్వం ప్రారంభించుకుంటున్నాం. తండ్రి మీ సన్నిధిని మీ శక్తిని మనకు తోడుగా ఉంచండి. ఈ సమయంలో బిడ్డల ప్రభుత్వ పాటలు పాడి మీ నామాన్ని కనపరచనిస్తుండగా మీ సన్నిధిని మీ శక్తిని ప్రభు బిడ్డలకు తోడుగా ఉంచండి. జరిగే ఇది నా ఆరాధన మీ నామానికి మహిమగా ఈ కూడిక ఏర్పరిచిన ప్రియ కుటుంబానికి దీవెనగా ఇచ్చింది. ఆధ్యాత్మిక తోడై ఉండి మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వివేకానంద మాస్టర్ వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా సహోదరులు జానరత్న గారు, స్థానిక సంఘపతి గారు ప్రభాకర్ దాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తూ వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. కలుషమునిడబాపుమా సన్నుతింతు జ్యోతిరాజమా నీతి సూర్య తేజమా జ్యోతిరాజమా పాతక జన రక్షక పతిత పవన నామక దీన నిచయ పోషక స్వామి సునాయక సన్నుతింతు మో ప్రభు సదమల భగవతితో సాష్టాంగ పటి సాశ్వరుని గునియాడరే వికరుణ మాయే హో కాటుచున్నవాడని యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని అనము చేయుటయే మంచిది గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు
మనమందరము మంచిది పర్వతములలో దాటిని ఆజ్ఞను ఇచ్చువాడు భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే. పరిశుద్ధాత్మ యొక్క ఈ నామమున ఆమె కుటుంబం ఏర్పరిచిన కూడికకు విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ఈ గృహపక్షాన స్థానిక సంఘ పక్షాన ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. అశోకును శీలను దేవుడు ప్రేమించి అందించినటువంటి కుమార్తె ఆశారథం తన పట్ల దేవుడు ఉంచిన మరి యొక్క నూతన సంవత్సరం దయాకిరీటాన్ని బట్టి ఇది నా కూడికని నేను జ్ఞాపకానికి తీస్తున్నాను. ఈ ప్రత్యేక సమయం కొరకై ఏర్పాటు చేసిన దైవవాక్య భాగాలను చదువుకుందాం. ఎనిమిదవ వచనం నమ్ముకుని 13వ వచనం కీర్తనలో 65వ అధ్యాయం 8 నుంచి చదువుకున్నామండి. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషపరితముగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహానైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజనుల చేత దానిని పొదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక పట్ల మందలను వస్త్రముల వలె ధరించి ఉన్నవి. లోయలు సైన్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుతూ వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా కూర్చుంది. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రశ్నకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగ చేసింది? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుతూ నిన్ను వెతుకుతుంటుందని ఆయనతో చెప్పగా, ఆయన మీరెలా నన్ను వెతుకుతుంటుంది? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాడు. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేది. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రపరుచుకొని యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండేది. ఇంత ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి పొందాల్సిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో సమయం యొక్క స్థలంలో చేరి కృపకే మీకు పొందాలని చెల్లిస్తూ ఉన్నా. తాడిపర్తి నరరత్నం గారు, లక్ష్మి గారు ప్రేమించిన ఇద్దరు కుమార్తెలు అశోకును ఎవరి కాలంలో దాంపత్యం చూసిన నీతిని బట్టి మీ కొందనాలు, వారి దాంపత్యం తలంప చేసి గ్రహించిన కుమార్తె ఆశీర్వాదం బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తూ గత వస్త్రగా ఉన్న కడుపు గుడ్లో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని
రీతిని బట్టి కుటుంబం అంతా కలిసి శ్రీ సంఘాన్ని దళితులు పిలుచుకునే ప్రజల కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు మీ పక్షంగా ప్రార్థిస్తుండగా బిడ్డలు మీరు దీవించండి, ఆస్వాదించండి, మికుపులో జ్ఞాపకం చేసుకోండి, ఇంతగా మికుపులో భద్రపరచండి. ఇక ముందు కూడా ఈ భద్రత మీ కాపుదల మీ క్షేమం నడిపించమని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బిడ్డలు మీ దేవుడు, మనుషుల దేవుడు, వయసునందు జ్ఞాపకులు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కుటుంబ కుటుంబంలో జ్ఞాపకం చూసుకొని ఇచ్చినటువంటి దయగ్రహం బట్టి సంతోషిస్తూ కూడుకను జనభై ఎందుకు కూడా ఇప్పుడు జ్ఞాపకం చూసుకొని మరి ఇప్పుడు నీ కుమారుడు నిలబడి మాట్లాడుతుండగా నీ కుమారుడు ద్వారా కుటుంబం కావాల్సినటువంటి మరి హెచ్చరికలు వాక్యాలను అందించి కుటుంబం ఇంకా బలపడలాగా మీరు సహాయం చేయమని గుర్తు చేస్తూ ఈ కుటుంబం ఎక్కువ ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, కుడుకలు నడిపిస్తుంది ఈ దాసుని ప్రతి జ్ఞాపకం చూసుకోమని మీ ప్రియుడు క్రీస్తున్నాములో దత్తమాలు అడిగి వేడుకొచ్చి ఉన్న మా ప్రియుల్లో చేసిన దైవజనులకు పెద్దలకు మరొకసారి మీ అందరికీ దేవుని నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దైవజనుడు వివేకానంద మాస్టర్ ఆ జన్మదిన సందేశాన్ని అందించాలని కోరుతూ ఈ సమయంలో ఉంచారు. మీరు ప్రేమించండి ప్రియ కుటుంబం చెత్త సమాజంగా కూడా స్తుతించడానికి మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. అశోకును ప్రభు తండ్రి మరి వారి భార్యను మీకు జ్ఞాపకం తెలుసుకుని అనుగ్రహించినటువంటి ప్రియ కుమార్తె ఆశ్రతను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. గతించిన సంవత్సర కాలం అంతట్లో కూడా నీ కృప కనికరం నీ బిడ్డల ప్రభు మీరు సమృద్ధిగా మీరు ఉంచారు. మీకే వందనాలు. వయసులో ఆరోగ్యంలో ప్రభు తండ్రి రావడం జరిగింది. ఒక మాట నేను జ్ఞాపకం చేసి వర్తమానం కాదు కానీ మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే 116వ కీర్తన మనం చూసినట్లయితే దేవుడు మనను ఆశీర్వదించు దేవుడు అనే మాట తెలియచి గమనిస్తూ ఉంటున్నాడు. 12వ వచనంలో యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వాదములకు కర్తలో జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉంటాను. చెప్పే దేవుడు యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఆశీర్వాదకరమైనటువంటి ఆయన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు మన దేవుడు ఆశీర్వాదములకు కర్త అని చెప్పి ఈ సమయంలో జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏకత్వారం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సమయంలో దావీదు మాట్లాడుతున్నాడు కదా, నరుని దర్శించడానికి నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి వారు ఏపాటి వాడు అని చెప్పి కీర్తనాత్మకైతే దావీదు మాట్లాడడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ దిన వాక్య భాగంలో అయినప్పటికీ కూడా మమ్మల్ని ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటా ఉంటున్నాడు. ఆయన మమ్మల్ని మరిచెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆయన జ్ఞాపకంలోనికి తెచ్చుకోలేకపోయినట్లయితే మనం నిర్మూలము కావలసినటువంటి వారమే అనే సంగతిని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళం. కాబట్టి మనల గురించి నిరంతరము ఆలోచన చేసేటువంటి మన క్షేమాభివృద్ధిని కోరేటువంటి మన ప్రభువును వెంబడించడం ద్వారా మనము ఆయన స్తుతించడం ద్వారా మహింపరచడం ద్వారా కాబట్టి మనము మరింత ఆశీర్వాదములకు పాత్రలమవుతామనే సంగతిని వృద్ధి పొందించును. కాబట్టి మన పిల్లలు వృద్ధిలోనికి రావాలి. మనం వృద్ధిలోనికి రావాలంటే ఆయనను మనం ఆశ్రయించవలసినటువంటి వారమై ఉంటున్నామని చెప్పి సమయంలో మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అనేక మార్లు వినినటువంటి మాటలైనప్పుడు కూడా ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆశీర్వదింపబడతారు అనేటువంటి సంగతి 128వ కీర్తన ద్వారా మనం గమనించగలం. యెహోవా యందు భయభక్తులుగా కొనసాగించాలని చెప్పి మరి తల్లిదండ్రులకు వారి కుటుంబానికి నేను విజ్ఞప్తి చేస్తూ మాటలను దీవించునుగాక. ఆమేన్. వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, మరొకసారి మరి యొక్క నూతన సంవత్సరం దయాకిరీటం పొందినటువంటి బిడ్డకు చాలా మంచిది. ఒక దినాన్న అశోక్ మా గృహానికి వచ్చి ఒక మంచి మాట తెలియపరచాడు. ఆ మాట ఏమిటంటే, అయ్యగారు
మా కుమార్తె పట్ల దేవుడు ఎంతో కృపనుంచాడు. కొన్ని పరిస్థితుల కారణంగా మొదటి సంవత్సరం బర్త్డే ఘనంగా జరపలేకపోయాం. ఈ సంవత్సరం దేవుడు నాకు కృపనిస్తున్నాడని చక్కటి మాట తెలియచెప్పాడు. నేను చాలా సంతోషించాను. నిజానికి తను చెప్పినటువంటి మాటను బట్టి ఇది నేను చూస్తూ ఉన్నాను. మనమందరము కూడా ఆహ్వానం మేరకు నిలిచిన పరిస్థితి, అదేవిధంగా మంచి టెంట్, ఒక వివాహాన్ని చూసినట్లుగా ఈ దినాన్న నాకైతే అనిపిస్తూ ఉంది. అంతటి గొప్ప ఈ స్థితిని ఇది నాన్న ప్రియ కుటుంబం చూపిస్తుంది. నిజంగా ఇది దేవుని యొక్క నామ ఘనత కొరకు. చాలామందిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యంగా జన్మదినాలు జరుపుకున్నటువంటి ఇద్దరు రాజులు మనకు కనిపిస్తారు. ఆదికాండం 40వ అధ్యాయంలో ఫరో బర్త్డే మనం చూస్తాం. ఘనంగా ఎంతగానో జరుపుకున్నారు. కానీ వారి ఘనత దేని కొరకంటే తమ గొప్పతనాన్ని చాటడం కొరకు, తామేంటో ఏమై ఉన్నామో అభినందించక తప్పదు. వారు తమ గొప్పతనం చాటడం కొరకు కాదు, కానీ దేవుడు వారి ద్వారా మహింపరచబాలని తలంచి ఇట్టి కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు. జరిగించే కార్యక్రమం ద్వారా ఇంతగా దేవుని నామాన్ని కనపరుస్తున్న కారణంగా దేవుడు మరింతగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని నేనైతే మొదటిగానే జ్ఞాపకాన్ని తెస్తూ మనం చూస్తూ ఉన్నాం. కుమార్తె యొక్క జన్మదినం పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట మనం చూస్తూ ఉంటాం. 127వ కీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. కుమారులు అనేది సంపదగా మనం ఇచ్చుతూ ఉంటాం. లౌకికంగా కుటుంబాల్లో మనమైతే కుమారుడు కుమార్తె అనే మాట చెప్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే చిల్డ్రన్ అనే మాట వారి ఇరువురిని ఉద్దేశించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. కుమారుడైనా లేకపోతే కుమార్తె అయినా, అందుకని కుమారుని బట్టి కుమార్తెను బట్టి దేవుడిచ్చిన దివ్య వరాలు అని చెప్పేటటువంటి ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. ప్రాముఖ్యంగా ఈ బిడ్డలు దేవుని యొక్క కృపే. దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే ఈ భూమి మీద దేనిని కూడా మనం పొందలేము. ప్రాముఖ్యంగా మానవుడు పొందే అనేకమైన వరాలలో గర్భఫలం అనేది బహు విలువైనది. ఆ వరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎల్లప్పుడూ కూడా ఉండేది. మన తదుపరి కూడా కొనసాగేది. ఈ గర్భఫలం దేవుని చిత్తమే. దేవుని ద్వారా పొందినటువంటి ఈ బిడ్డను బట్టి దేవుని నామాన్ని గణపరచడం అవసరం. దేవుని యొక్క చిత్తం కూడా అదే ద్వారంగా మనం ఉంటున్నాము అని. చాలామంది మేలులు పొందుకునే వారిగానే ఉంటారు, కానీ ఆయన మహిమపరిచే వారిలో భాగంగా ఉంటారు. మనమైతే ఒక మేలును పొందుకుంటున్నాం, ఆ మేలును బట్టి సంతోషిస్తున్నాం, ఆ మేలును బట్టి దేవుని నామాన్ని కనపరుస్తున్నాం. అయితే దేవుడిచ్చినటువంటి ఈ బిడ్డలను మనం ఏం చేయాలి? ఇది ఒక ప్రశ్న మనం వేసుకుందాం. సహజంగా ఎన్నో మాటలు మనం వింటూ ఉన్నాం. చెప్పే ప్రతి మాట కూడా ఒక సమయంలో విన్న మాటే. రేయి మొదలు జామున మీరు లేచి మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. మనం మాత్రమే ప్రార్థన చేయడం కాదు, ఆ ప్రార్థన మనము మన బిడ్డలకు కూడా నేర్పించాలి. జీవితాల్లో చక్కటి మాదిరి వెలువడుతుంది. ఆజ్ఞలు అనుకరిస్తూ ఆజ్ఞలు మనం మన బిడ్డలకు నేర్పుతారు. ఎవరు లేని ఆశీర్వాదం బిడ్డలకు మనం ఇచ్చేవారంగా
ఎంతమంది ప్రియాతో ప్రార్థిస్తున్నారు? ఎంతమంది ఈ దినాన ప్రార్థన చేస్తూ బిడ్డలకు నేర్పిస్తున్నారు? మనకంటే బాగా ఉండాలి, మనకంటే ఉన్నతమైన స్థితిలో మన బిడ్డలు ఉండాలి. ఖచ్చితంగా వీటి యొక్క అనుకరణకు మన బిడ్డలు రావాలి. దేవునికి సాగాలంటే దేవుడిచ్చిన జ్ఞానం మనకు కాకపోతే బిడ్డలకు వాటిని అందించలేరు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? చాలామంది అనుకుంటారు ఎక్కువగా చదువుకుంటే దాని ద్వారా వస్తుంది జ్ఞానం అని. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనంగా కనిపిస్తుంది. బైబిల్లో చక్కటి మాట చెప్పారు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో వారికి దేవుని జ్ఞానం తప్పక అందించబడుతుంది. ప్రతిదీ కూడా పొందుకునే పరిస్థితికి మనం నడిపించబడతాం. యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. లోకాసువార్తలో మనం చదువుకున్నాం, యేసు జ్ఞానమందును వయసునందును పెద్దల దయందును మంది వండలేదు. కానీ ఎవరి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడో మనం ఖచ్చితంగా చెప్పలేం. తన వారికి చొప్పున ఎన్ని పర్యాలు నిజంగా దైవజనులు ఈ మాట మనకు జ్ఞాపకం చేశారు. మనం ఏమొస్తుంది? మనకు వినయం వస్తుంది. ఈ వినయం మనకు ఐహిక సుఖ సంతోషాలు కలుగు చేస్తున్నాము, కానీ కంటి పెట్టెలలో కూడా చాలా విలువగా కనిపిస్తుంది. మీకు తెలియకుండానే మీ పిల్లలు టీవీ ఆపరేట్ చేస్తున్నారు. చెప్పం ఆ ఏజ్కి వాళ్ళకి చేతికి ఇవ్వగానే ఎంతగానో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. దానికి సంబంధిత పరిస్థితి ముచ్చబడింది. కాబట్టి మొట్టమొదటిగా ప్రియ తల్లిదండ్రుల జ్ఞాపకం చేసుకోండి, మనం మన కన్ను సన్నల్లో మన బిడ్డలు మనం కోరుకుంటాం. మనకంటే దేవుని సన్నిధిలో మన బిడ్డలు ఎక్కువగా ఉంటున్నప్పుడు వారికి ఎక్కువ దీని కలిగి మనం ముందుకు సాగుతున్నప్పుడే మనం మన బిడ్డలను సరైన క్రమంలో పెంచుతాం. విన్నాను అందరూ కూడా చెప్పే ఒక మాట ఏమిటంటే, మీ బిడ్డల్ని సరైన రీతిలో పెంచండి. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలను సరైన రీతిలో పెంచలేకపోతున్నారు. నేనంతా సమస్త అవసరాలు కూడా బిడ్డలకు తీరుస్తున్నాను. వారి ఆలోచనలకు మించి ఎంతైనా వ్యయం చేసే పరిస్థితుల్లో నేడు దినాన్న తల్లిదండ్రులు ఉన్నారు అంటే దర్శకుట చిన్న పెద్దల విషయంలో వారి వస్త్రాలను, ఆభరణాలు, వాహనాలు, ఆర్థికపరమైన వనరులు వీటన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలు ఊహించిన దానికంటే తల్లిదండ్రులు ఎక్కువగా ఇచ్చేటువంటి సందర్భం దినాన్న నేను మీరు కూడా చూసేటటువంటి పరిస్థితి. దీని ద్వారా ఎక్కడ సరైనటువంటి గమనం వస్తుంది, ఎక్కడ సరైనటువంటి క్రమశిక్షణ వాళ్ళ బిడ్డలకు ఆపాదించబడుతుంది. జ్ఞాపకం చేసుకోండి, ప్రభువును ప్రేమ తల్లిదండ్రులకు దేవుడు కొన్ని మెథడ్స్ తెలియపరచాను. ఈ రూపంగా మీరు మీ బిడ్డలను పెంచాలంటే దాంట్లోనే చదువుతుంది. 34వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే దేనా విషయం ఎక్కడ మనకు కనిపిస్తాం. దేనా విషయం ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తన తల్లిదండ్రులకు, తన కుటుంబానికి, తన అన్నదమ్ములకు దేనిని తెచ్చిపెట్టిందంటే అవమానాన్ని తెచ్చిపెట్టింది. కారణం ఏంటి అసలు? ఆ ప్రియ కుటుంబం యొక్క పెంపకమే దానికి కారణం. మనం లేకుండా మన బిడ్డలో బయటకు వెళుతున్నప్పుడు ఎక్కడ వస్తుంది వారికి ఆ శిక్షణ? ఆలోచన చేయండి. మీతో పాటే మీ బిడ్డలు ఇది నాన్న మనం విడిచిపెట్టేవారుగా ఉంటుంది. దానివల్ల మనకు అవమానమే తప్ప ఏమేలు కూడా ఆ బిడ్డను బట్టి మనకు రాదు. సంవత్సరం జీవితంలో కూడా అదే పరిస్థితి. ఆ ప్రియ తల్లిదండ్రులకు ఈ విధంగా పెంచాలని ఆ నాలుగుని గురించి తెలియపరిస్తే కొన్ని పర్యాయాలు అనుసరించిన విధానం, కొన్ని పర్యాయాలు మనం ఎదుటి వారు కనిపిస్తూ ఉంటున్నప్పటికీ, వారి నిత్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పటికీ వారిలో ఈ బలహీనత ఉండడానికి గల ప్రధానమైన కారణాలు మీకు మీరుగా తాను ఏ విధంగా కమిట్మెంట్ చేసిందో ఆ కమిట్మెంట్ మేరకు దేవుని యొక్క కనుసనంలో ఆ ఒకటి ప్రార్థన దేవుడు మన అందరం నడుపుతున్న కోరుకుంటున్నాం. నాకు మాట గురించి మరొకసారి
ఆశీరు నా బెరుగా వాసిగా మనోజుల కరుణాయందు నా బెరుగా బాసోరా వరమిచ్చి బాగుగా బెరు బీరగా పోచెను నెమ్మదియందు శరణబిచ్చి ఆశీర్వాదము నీరుమా మా పరమాజనక బాగుగా బెరుగా శక్తి నా మధుగా తల్లిదండ్రులు భయభక్తులు పడ్డ గడితండి ఎంతో ఆదరణతో స్థుతించి ప్రభా మీ పాపలు క్షేమంగా నడిపించుకొని చెల్లించుకోవాలని ఆశిస్తున్నాడు చెల్లించుకొచ్చాను మా దేవ మా ప్రభు ఇది మీ చిత్తమైన ప్రభా యొక్క ప్రార్థన ఆలోచించి మా ప్రార్థన ఉద్దేశాలు గ్రహించి నడిపించాను మా ప్రభా గడిచిన సంవత్సరం మీ కాపు ప్రభావ మీ దయగా అస్త్రాల పట్ల మరి నూతన కిరీటాన్ని గడికి చేసినందుకు ఆశిస్తున్నాడు చెల్లించుకుంటున్నాను ఈ కుటుంబానికి మీ పరిశుద్ధాస్తూ మా ప్రభా మీ చిత్తమైన ప్రభు నూతన సంవత్సరం అంతటి క్రమం ప్రభావ మీ దీనిలో కుమ్మరిపై చేసి మీ గిన్నెల ప్రభావం గడిపి కుమ్మరిపై చేసి కాపాడండి ఎందుకో తెలియదు మా ప్రభావ మరి ఇక కేక్ కట్టిస్తాను ఇక ప్రభా మరి ఇక ఎంత తీర్పునైతే వదిలినట్టు నాకు అనిపించేస్తారు అంత తీర్పుని మా ప్రభావ బిడ్డపై అనిపించేసి ప్రభావ బిడ్డను చూద్దని మీ పట్ల శ్వాస కలిగి బిడ్డగా మీ ప్రార్థన శక్తి మీ ప్రార్థన కూడా అద్భుతంగా కుంటుకని బిడ్డగా ఆ యొక్క తల్లిదండ్రులు తన జ్ఞానాన్ని చూపించి ప్రభావ వారి తండ్రి బిడ్డలు మీ యొక్క వారి యొక్క భయభక్తులు కలిగి పెంచే బిడ్డగా నడిపించి కాచి కాపాడతాను ఈ ప్రార్థన దాన్ని సహాయం చేస్తాను ఈ కూడికపై మీ దర్శనార్థం ప్రభావ ఈ కూడిక పాలు ప్రతి బిడ్డను దీనికి నడిపించి కాచి కాపాడతాను ఏసై పరిశుద్ధ నామములో కలుపుకుని ఆడుకుంటున్న ప్రేమగా తండ్రి Happy birthday to dear Ashalata. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you. Many long life to you. Many long life to you. Bless to you. May God bless to you. May birthday to you. Happy birthday. అలా పెట్టి చూపించండి అంత అలా పెట్టి చూడండి అలా పెట్టినట్టు చాలా పట్టు అది చూడండి అలా పెట్టి చూపించండి జస్ట్ నా ప్రియ కుటుంబస్తులు అయినా గృహాల ప్రభావం మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నా దుఃఖం గారిని లక్ష్మి గారిని ప్రభు మీరు అత్యంత వారిని వారి దాంపత్యం మా దంపతులు ఉండడానికి మీరు ఇచ్చిన కొరకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను నిజంగా వారి సంబంధంగా ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి వారి యొక్క పెద్ద కుమార్ అశోక్ సేన నైనా దంపతులు బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను వారిని ప్రభుత్వం మీరు కృపగా ఇచ్చి దీవించినందుకు గ్రహించినందుకు ఆ బిడ్డ పట్ల ప్రభు వారి నూతన సంవత్సరంలో దయకరణ కలెక్ట్ చేసినందుకు ఎంతో సంతోషిస్తూ ప్రియ కుటుంబస్తులు ఈ దినాన్ని ఆపేసిన ఈ కూడిక ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఎంతగా ఈ దినాన్న
అయినా ఈ అందరి సమక్షంలో మీ నామను కనపరిచారు. అంతగా మంచి మేలు ప్రభావ మీ నామం ప్రత్యేకంగా మరి నూతన సంవత్సరం దయకాలకు తగినటువంటి కృప బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తనకు వాటిను జ్ఞాపకం చేసుకుని నిత్యము కనుకోలేని ప్రాంతాల నిత్యంలో పడుతుంది. వెలుపట్ల తగు బాధ్యత తీసుకుని ఆ వీటికి మంచి భవిష్యత్తును గల పరిస్థితి రూపంలో నడిపించారు. అదేవిధంగా నవీనతల భార్య ఇదే ప్రభుత్వమైనా దాంపత్యం బట్టి ప్రభావం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదే ప్రభుత్వం వారిని మీరు దీవించాలి, వాళ్ళ దాంపత్య జీవితాన్ని ఫలవతి దీవించాలి. ప్రత్యేకంగా సేవ నాన్నగారు పక్కసారి వారిని బట్టి ప్రభుత్వం మీకు సమస్తాన్ని బట్టి ప్రభుత్వం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారందరూ ప్రభుత్వం ఇంత రూపాయలుగా పెట్టి ప్రభుత్వాన్ని అందించి మీరు అంగీకరించాలి. ఇది ప్రభు అందించిన ప్రతి మాటలో ప్రతి బిడ్డ ఉంటే పరిస్థితి ప్రభుత్వం చూపుకొని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ సమయం ఇదే ప్రభుత్వమైనా ప్రభుత్వం ప్రభు అన్నింటినీ పండించే మంచి వాతావరణాన్ని దూర ప్రాంతాల్లో ఉంటున్న వారిని ప్రభు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ స్థలాల్లో వారిని దీవించండి. వారి నుంచి శుభాలు ప్రభుత్వం పక్షాల నుంచి వారిని జ్ఞాపకం చేస్తున్నాం. చిత్తమైతే మీరు ఆకాశమైతే మా ద్వారా ప్రియ కుటుంబం ద్వారా మహిమాకరత ప్రభావం మీరు పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె పరలోకముందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మమ్మల్ని శోధనలో తేగా దృష్టిని తప్పించండి. కానీ దేవుని ప్రాణం మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని పురిని మనసు గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. నువ్వే నా కలలన్నీ పెంచాలేని కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో. చిత్రంగా చూస్తుంటే నీ కన్న తల్లి, పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి.
వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా, వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా, రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా. ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ, హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే, మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే, గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి, పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ, సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే. నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా, సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా, తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా, చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా. హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే, బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే.
సజోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే రగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి. వచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చింది. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ అది ఫీలింగ్. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ముక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికప్పుడు పెట్టమే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. నువ్వు చిచ్చు పొట్టి है नायक तू है लब नायक, तुझसे दिल ढोलक दिल दंदन दन बीट मार. ए नायक सबका सुखदायक और लागिंदी नजर పెరిగింది ప్రెషర్. ఆజారే ఆజారే అటిను రాజారే ఇస్ పెట్టును కిస్ పెట్టరే. హే नायक सबका सुखदायक है नायक तू है. నువ్వేరా నువ్వేరా ఏకైక నాయక్, చేసి గిచ్చేసి నా గుండె పోయి. నువ్వేరా నువ్వేరా నా ప్రాణ నాయక్, నవ్వేసి నవ్విలేసి నన్నేదో చేయ. नायक तू है लब नायक, तुझसे दिल ढोलक दिल दंदन दन बीट मार. नायक सबका सुखदायक अरे लागिंदी नजर పెరిగింది ప్రెషర్. ఆజారే ఆజారే అటిను రాజారే ఇస్ పెట్టును కిస్ పెట్టరే రే రే. तू बड़ा मस्त है क्या जबरदस्त है. నువ్వు నా దోస్త్ है నువ్వు నా ఆస్తి है. పెదవుల్లో ఎరుపంతా రాసినా है, పరువాన్నే సున్నంలా పూసినా है. సరదాల సరదానే పెట్టా है చుట్టా है నా యవ్వనమే కిల్లీలా ఇవ్వనా है. చూపురో
मेरी जान है मैं तेरी फैन है ओए నువ్వు నా మ్యాన్ है నేను నీ క్వీన్ है నా సొగసే సామ్రాజ్యం చేసినా है నా సిగ్గుల సింహాసనమేసినా है కంటేస్తే అచ్చా है కరువేస్తే మెచ్చా है పోరాడేస్తే ప్రతిరోజు పండగే है కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి